తెలుగు శ్రోతలకు నమస్కారం. యశోద కైలాస్ పులగుప్త గారు రచించినటువంటి ఒక మంచి కథను విందామా? పూర్ణ, నవ్వుతున్నావా ఈ నిర్భాగ్యుడిని చూసి? నా నుండి శాశ్వతంగా ఎందుకంత తొందరగా వెళ్ళిపోయావు? నీవే ఇప్పుడు ఉండి ఉంటే మనిద్దరం ఒక చిన్న గుడిసెలో ఉంటూ గంజి త్రాగుతూ బ్రతికిన మన పాలిట నందనవనంలా ఉండేది కాదు. అయినా మీకేం తక్కువంటూ పరిహాసిస్తున్నావా? నిజమే, మన నందు ఇంట రాజభోగాలు అనుభవిస్తున్నాను. ఆనంద్ పెద్ద డాక్టర్ అవ్వాలని కలలు కన్నావు. కడుపు కట్టుకుంటూ ఎన్నో ఆనందాలను సౌఖ్యాలను త్యాగం చేసి మరీ చదివించాం. కానీ కొడుకుని డాక్టర్గా చూసుకోకుండానే కన్ను మూసావు. ఆనంద్ ఇప్పుడు పేరు మోసిన పెద్ద డాక్టర్ పూర్ణ. చిన్నప్పుడు వాడు మట్టిలో ఆడుకొని వస్తే వాడి కాళ్ళు కడిగి మెత్తని టవల్తో తుడిచి మట్టిలోకి వెళ్ళకురా నందు అంటూ కాలు కింద పెట్టనీయకుండా పెంచావు యువరాజుల. ఇప్పుడు జనం వాడిని తివాసీల మీద నడిపిస్తున్నారు. పెద్ద బంగళా, కార్లు, ఇంటి నిండా నౌకర్లు. నీవు వాడి గొప్పతనాన్ని, హోదాన్ని చూడకుండానే వెళ్ళిపోయిన దురదృష్టవంతురాలివైతే, నేను నా పెద్ద కొడుకు ఐశ్వర్యాన్ని, హోదాను కళ్ళెదుట చూస్తూ కూడా ఇంకా ఎందుకు, ఎవరి కోసం బ్రతికి ఉన్నానో అర్థం కాక సతమతమవుతున్న ఒక దౌర్భాగ్యుణ్ణి. కంటి నుండి స్రవిస్తున్న కన్నీటిని చేతి రుమాలుతో ఒత్తుకుంటూ ట్రైన్లో కిటికీ దగ్గర కూర్చొని శూన్యంలోకి చూస్తూ భార్యతో తన ఆవేదనను పంచుకుంటూ ఉండిపోయారు దశరథ రామయ్య గారు. ఆయన మస్తిష్కంలో చెలరేగుతున్న ఆలోచనలు, జరిగిన సంఘటనలు ట్రైన్ వేగాన్ని మించి పరిగెడుతూ ఆయన ఆవేదనను రెట్టింపు చేస్తున్నాయి. ఆయన పెద్ద కొడుకు ఆనంద్, కోడలు వైశాలి ఇద్దరు డాక్టర్లే. ఆనంద్ది ప్రేమ వివాహం. ఒక డాక్టర్కి ఉండాల్సిన లక్షణాలేవి వైశాలిలో భూతద్దం పెట్టి చూసినా కనబడవు. డబ్బుగల కుటుంబం నుండి వచ్చానన్న అహం, ఆమె పుట్టి పెరిగిన కుటుంబ సాంప్రదాయం, పద్ధతులు ఆమెను అహంభావిగా మార్చాయి. మామగారు ఆమె దృష్టిలో ఇంట్లో పడి ఉన్న ఒక వ్యర్థమైన జీవి అని మాత్రమే ఆమె భావిస్తుంది. అంతకంటే ఏమాత్రం విలువ, గౌరవం ఇవ్వదు. ఒక వారం రోజుల క్రితం ఆనంద్, వైశాలి చాలా హడావుడిగా ఇల్లంతా సర్దుతున్నారు. ఆనంద్ స్నేహితుని కుటుంబం అమెరికా నుండి వస్తున్నారని నౌకరు రాజన్న వంట మనిషితో చెప్పడం తను విన్నాడు. ఆ వచ్చే స్నేహితుడు, అతని భార్య కూడా అమెరికాలో డాక్టర్స్గా పనిచేస్తున్నారుట. ఏదో మెడికల్ కాన్ఫరెన్స్ నిమిత్తమై అన్ని దేశాల నుండి కొంతమంది డాక్టర్స్ ఇండియా వస్తున్న నేపథ్యంలో వీరు వస్తున్నారు. ఆనంద్కు, వైశాలికి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో వీరింట్లోనే వాళ్ళ మకం. అందుకే అంత హడావుడి. వైశాలి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరీ ఇల్లు అందంగా, వినూత్నంగా ఉండాలన్న ఉద్దేశంతో నౌకర్లతో తెగ హడావుడి పడుతుంది. అసలుకే పాష్ ఏరియాలో కట్టుకున్న అందమైన బంగళా, అందమైన తోట. ఆ బంగ్లాని చూడాలనే నెపంతో ఆనంద్ స్నేహితులు తరచుగా రావటం, గెట్ టుగెదర్లు వగైరా జరగటం పరిపాటే. హాలుకెదురుగా గోడకు వేళ్లాడుతున్న అత్తగారి ఫోటోను తీయించేసి స్టోర్ రూమ్లో పడేయించింది వైశాలి. దాని స్థానంలో అప్పుడే తెప్పించిన ఆయిల్ పెయింటింగు తగిలించింది. దశరథ రామయ్య గారి హృదయం విలవిల్లాడిపోయిందో క్షణం. అన్నపూర్ణ ఫోటో మెయిన్ హాల్లో జీవకళ ఉట్టిపడుతూ ఇంట్లోకి వచ్చేవారికి నవ్వుతూ పలకరిస్తున్నట్లుగా ఉండేది. చాలామంది తెలియని వాళ్ళు అయితే, ఎవరిదండి ఆ ఫోటో, ఎవరైనా గీసిన చిత్రమా? అందులో ఆవిడ భలే అందంగా ఉన్నారని అనడం తను వింటూనే ఉంటాడు. ఆవిడ మా అత్తగారని చెప్పడం వైశాలి నోటి నుండి ఎప్పుడూ వినలేదు. మీ అమ్మ తిది పలానా రోజునరా నందు. ఆ రోజు మీ అమ్మ పేరు మీద నలుగురిని ఇంటికి పిలిచి భోజనం పెడితే మీ అమ్మ ఆత్మకు తృప్తి. అలాగే మీ అమ్మ దీవెనలు నిన్ను వెన్నాడుతూ ఉంటాయంటే. వైశాలి ఏమందో గుర్తుకొచ్చేసరికి ఆయన మనస్సు తల్లడిల్లింది. తద్దినాలు పెట్టడం లాంటివన్నీ నేటి కాలంలో చాదస్తాలుట, డబ్బు దండగట.
మరి తాను నెలకు 2 సార్లు స్నేహితులకు ఇచ్చే విందుల మాట ఏమిటి? తను నిలదీసి అడగగలడా? తనతో ఎవరూ మాట్లాడరు. ఎలా ఉన్నావు నాన్న అని పలకరించే సమయం ఉండదు ఆనంద్కి. చివరికి నౌకరు రాజన్నకు కూడా తనంటే అలుసే. తను వంటింట్లోకి వెళ్ళి ఒక కప్పు కాఫీ కలుపుకునే స్వతంత్రం లేదు. అలా అని కోడలు చేసి ఇస్తుందా? ఇవ్వదు. రాజన్నకు చెప్పుకోవాలి. రాజన్న వంట మనిషికి చెప్పి చేయించాలి. కాఫీ తెమ్మనమని చెప్పినా 1 గంటకు గాని తీసుకురాడు. ఒక్కోసారి పూర్తిగా మర్చిపోయినట్లు చేస్తాడు కావాలని. అలాగే డైనింగ్ టేబుల్ మీద వంటకాలను రాజన్న సర్దిపెట్టి మీరు భోజనం చెయ్యొచ్చు అని చెప్పిన తర్వాతే తను వెళ్ళి వడ్డించుకొని తినాలి. రాజన్న ఏదైనా పనిలో పడితే తనకు ఆకలి వేసినా అలా ఎదురు చూడాల్సిందే. ప్రతిరోజు వంట ఏం చెయ్యాలో వైశాలి రాజన్నను పిలిచి చెబితే రాజన్న ఆ విషయం వంట మనిషికి చెబుతాడు. వంట మనిషి చేసే వంటల్లో రుచి పచి ఉండవు. పూర్ణ చేసే గుత్తొంకాయ కూర, మజ్జిగ పులుసు రుచులు నాలుక మీద నాట్యం చేసినా అవి ఏనాడు వంటల్లో ఉండవు. కనీసం మామయ్య గారు పెద్దయినా ఉన్నారే, ఆయన ఏమి తింటారోనన్న కనీస జ్ఞానం కూడా లేని తన కోడలు ఒక పెద్ద డాక్టర్. అమెరికా నుండి డాక్టర్ స్నేహితులు వస్తున్న ముందు రోజున నౌకరు రాజన్న, అయ్యగారు తమని అదే పనిగా బయటకు వచ్చి అటూ ఇటూ తిరుగుతూ అతిథుల కంట పడొద్దన్నారు. మీ గదిలోనే ఉండమని చెప్పమన్నారు. మీకు ఏదైనా కావాలంటే నన్ను చూసుకోమన్నారంటూ వచ్చి చెప్పేసరికి తను నిర్ఘాంతపోయాడు. మా నాన్నగారంటూ ఆనంద్ తనని వాళ్లకు పరిచయం చేస్తాడనుకున్నాడు. కన్న తండ్రిగా పరిచయం చేయడానికి ఎంత నామోషీనో. నాకే హద్దులు విధించాడు. తాము కూడా కన్న కొడుకు అనే బంధానికి, కడుపు తీపికి హద్దులు ఏర్పరచుకొని ఉంటే ఈనాడు ఇంత మనోవేదన ఉండేది కాదేమో. డాక్టర్ ఫ్రెండ్స్ కోసం వచ్చిపోయే వారితో ఇల్లు సరిపోవడం లేదని, అది కాకుండా వచ్చిపోయే వారందరి దృష్టిలో మీ నాన్నగారు పడితే ఆయనెవరు అని అడిగితే సమాధానం చెప్పలేక చావాలంటూ, ఏం మనమేనా ఆయన్ని చూడాలి? మీ తమ్ముడికి బాధ్యత ఉంది కదా, అక్కడ ఉండమనండి కొన్నాళ్ళంటూ కోడలు కొడుకుతో అనడం విన్నాడు తాను. దానికి కొడుకు, అవును నీవు చెప్పింది కరెక్టే వైషు అంటూ భార్యని సమర్థించటం విని వాళ్ళ నోటితో చెప్పించుకోవటం ఇష్టం లేక ఒక బ్యాగులో బట్టలు, తనకు సంబంధించిన కొన్ని వస్తువులు, భార్య ఫోటో సర్దుకొని మరునాడు ఉదయాన్నే ఆనంద్ దగ్గరికి వచ్చాడు. ఒరే నందు, కొన్నాళ్ళు మీ తమ్ముడి దగ్గర ఉండాలని వెళ్తున్నాను. వెళ్ళి వస్తాన్రా, జాగ్రత్త అంటూ భారమైన మనసుతో బయలుదేరాడు. ఆనంద్ తండ్రితో ద్వారం వరకు వచ్చి, ఓకే నాన్న, నేను కూడా అదే చెప్పాలనుకున్నాను. ఒకచోటే ఉంటే మీకు బోరుగా ఉంటుంది కదా, మీకు స్థలం మార్పు ఉంటే బాగుంటుంది. అవును, ఈ మధ్య తమ్ముడి దగ్గర నుండి ఫోన్లు వస్తున్నాయా? ఎలా ఉన్నాడుట అని ఏదో మొహమాటానికి అడిగినట్లుగా. సొంత తమ్ముడు ఎలా ఉన్నాడో కూడా తెలుసుకోలేనంత బిజీ మరి. తమ్ముడు మోహన్ ఎలా ఉన్నాడంటూ తననే ప్రశ్నించడంతో శుష్కహాసంతో సమాధానమిస్తూ, బాగానే ఉన్నాడు, నన్ను రమ్మనమని ఫోన్ చేసిన మూలానే వెళ్తున్నానన్నాడు. ఓ ఇంకనే మరి, జాగ్రత్తగా వెళ్ళిరండి నాన్న, తొందరగా వచ్చేయండి అంటూ సాగనంపాడు ఇంటి ద్వారం వరకు వచ్చి. ఇంకా నయం, నందు ఆ మాత్రమైనా అన్నాడు. కోడలు వెళ్తున్నారా అన్న ఒక్క మాట కూడా మర్యాదకి అనలేదు. ఎక్కడికి వెళ్ళాలి తాను? ఎటువైపు తన గమ్యం? మోహన్ దగ్గరికా? ఆనంద్తో తను ఏమని చెప్పాడు? మోహన్ తనని రమ్మనమని ఫోన్ చేశాడని కదూ. తనలో తనే నిర్వీకారంగా నవ్వుకున్నాడు దశరథ రామయ్య. మోహన్తో తను వస్తానని ఫోన్ చేస్తే, నాన్న, అన్నయ్య పెద్ద డాక్టరే, 2 చేతుల సంపాదిస్తున్నాడు. నీవు అక్కడ ఉండడమే సబబు. అక్కడ నీకు సుఖాలకు సౌఖ్యాలకు కొదవలేదు. నేను ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ, నేను నా భార్య 2 పిల్లలతో ఈ సిటీలో అతి పొదుపుగా జీవిస్తున్నాను. ఇటువంటి పరిస్థితులలో నిన్ను గట్టిగా రమ్మనమని
అనలేనందుకు సారీ నాన్న అంటూ జవాబిచ్చాడు. ఇటువంటి విషయాలలో భార్య సహకారం లేని మగాడు చెప్పేవన్నీ ఇటువంటి సాకులే. అభిమానాలకు ఆప్యాయతలకు కాలం చెల్లిందని సరిపెట్టుకోవాలి. ఆయన మనసు ఆవేదనతో తల్లడిల్లింది. ఎవరి భావోద్వేగాలతో నాకు పని లేదు సుమా, నేను నా గమ్యాన్ని చేరడమే ముఖ్యం అనుకుంటూ ట్రైన్ వేగాన్ని పుంజుకుంటూ పరిగెడుతుంది. దశరథ రామయ్య గారు జేబులో నుండి ఒక ఉత్తరం పైకి తీశారు. స్నేహితుడి నుండి నెల రోజుల క్రితం వచ్చిన ఉత్తరం అది. ఒరే దశరథ, మనలాంటి వాళ్ళ కోసమే ఈ వృద్ధాశ్రమాలు. వచ్చేరా, పిల్లల దగ్గర ఆనందం కరువైనప్పుడు సగం చస్తూ బ్రతకటం ఎందుకురా? బ్రతికినన్నాళ్ళు హాయిగా గౌరవంగా బ్రతుకుదాం అంటూ స్నేహితుడు విశ్వనాథ్ వ్రాసిన ఉత్తరం మరోసారి చదువుకున్నాడు. తన ఆఖరి మజిలీ అదేనని నిర్ణయానికి వచ్చాక ఒకలాంటి ధైర్యం వచ్చింది. నేను ఒంటరిని ఎలా అవుతానో? ప్రేమను పంచిపెట్టే వృద్ధాశ్రమాలు, స్నేహితులు ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా నా వాళ్ళే. నా అనే పదం నా కన్న బిడ్డలకు మాత్రమే పరిమితం చేసుకున్నన్నాళ్ళు నేను నిజంగా ఒంటరివాడిని. కానీ నీడలా వెంటాడే నా పూర్ణ జ్ఞాపకాలు చాలవా నాకు బ్రతికినంతకాలం ఊపిరిని అందివ్వడానికి? ఇలా అనుకునేసరికి ఆయన మనసు తేలిక పడడమే కాదు, కిటికీలో నుండి ఆకాశం మబ్బులు తేలిపోయి స్వచ్ఛంగా నిర్మలంగా కనబడింది ఆయనకు. కథ సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.